అమ్మ మాట్లాడు. అమ్మ దేవుడా రామ బట్లు భైరవుడా సారహి గంగాల సదరమల రూపం 7 గంగాల మీద 7 లింగాల మీద తలకది నామరాగది రూపం ఎనగది నామర ఏక చిత్తారి గడుగు రేపల్లె చెన్నై తిరుగుటి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని పొద పూలు గట్ట తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగరైన సకల సూత్రాల సామెడి గంగా చిన్నెడి గంగా పెట్టేటి గంగా 12 అస్తాల కారటి గంగా 9 అస్తాల గంపటి గంగా కౌసు గంగా రడి గంగా రక్త గంగా నోనెకుండలో ఉంటే నిలబడ గంగా తీనకుండలో తేలి గంగా పాలకుండలో ఉండే పాతాల గంగా సొబ్బెండలో ఉంటే పాల గంగా గంగములు ఉండే గడియాగలు శివునికి శివ పూజ లేదు పరమేశ్వరుని సేవ లేదు మా తల్లి పార్వతీదేవి పక్కల పార్వతీ పిక్కల మాండగర జడల జాలది గంగా రోమ రోమాన శంకరలింగం కారణ గజల గోడ దర్శనాల కర్య పరీక్షలు మూకాన భూత చంద్రం దాస్త నష్టిన చిత్రకండ దాస్తాడు 14 రాస్తాలు దర్శన మాంక మాయన్న చిన్న భద్రాకమూలు మతపల్లి విజనంగనాల సొమ్మ పేట భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురు దినాలు లోకాల కన్నా ముందు పుట్టిన వేంలో వాడే సొక్కం పేట విధి చదువు శాస్త్రం పెట్టిన బాలమ్మ తీర్పు కోశమ్మ మెడల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయకుమార్ కింద జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల ఆటలక దర్శన కళ్యాణించిన పుట్టినారు నా మూలక సుందరి కలవించిన కైలాసవతి గమరాయి నల్పొంగలు కంబాల జోడుగా బయలమని దిగాగల కట్టిన సకల సుందర సుబ్బనారా బ్యాగరి తిరిగి తల్లి మన వడ్లమని దివర్షణ కమ్మరింటి దిక్కులిందిన సాలానే వగరాన సత్యమైన వాటాన బరువులో గ్రాన బగరం దాని బుడగంటన మాది ఇంటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటే గండమారమ్మనంటే పల్లలమ్మనంటే ఇడుగులమ్మనంటే లక్ష్మీనేనే భూలక్ష్మీనేనే ధనలక్ష్మీనేనే బళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఆడల దగ్గర కంబు నల్లబోసినంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వేసినంటే నా చిన్ని తమ్ముడు పింగుల మల్లని చందము ఎడగరక జలము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి వెళ్ళి సార్ అమ్మా ఈసారి ఏందమ్మా వర్షాలు వచ్చే టైంలో వర్షాలు పడతలేవు పడే టైంలో పడకుండా టైంలో పడుతుంది మీరు కోరుకున్నట్టు కోరినల్లా కొంగు బంగారం లేడమే మా వంతు బాధ మీరు ఎట్టి విధంగా కోరుకుంటే అట్టి విధంగా ఇచ్చే భారం మాకు కాదమ్మా వర్షాలే పడతలేవమ్మా ఇప్పుడు రాబోయే కాలం ఎట్లా నీళ్ళు ఇప్పుడు జనాభా ఏమో పెరిగిపోతా ఉన్నది ఇప్పుడు వర్షాలు పడే టైంలో పడతలేవు పడని టైంలోనేమో వర్షాలు వచ్చి కొట్టుకోబోతున్నాయి పాడి పంటలకు మట్టుకు వాళ్ళు కోరుకున్నంత వర్షాన్ని నిన్ను కోరుకుంటున్నాను కుంభవర్షం కోరుకుంటే కుంభవర్షం ఇస్తున్నాం నా గ్రామంలోని ప్రజలకే కాదు ఈసారి జాతర ఎట్లయిందమ్మా మేము ఏమన్నా ఇంకేమన్నా చేయాలి జాతర గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా నాకు ఏ విధంగా మీరు ఎట్టి విధంగా నాకు ఘనంగా జరిపించేది చెప్పండి వాళ్ళు నువ్వు పోయినసారి ఏం చెప్పినావు సాధనలు చేయాలి ఇవన్నీ చేయాలంటే మేము అన్నీ సమకూర్చినామమ్మా ఏటికి ఒక్కసారి కాదు నా వారం రోజు నాకు తప్పనిసరిగా జరిగింది నా పూజా విధానాలు కూడా నాకు నచ్చే విధంగా చెయ్యి ఇంకేం చేయాలమ్మా మీరు నీకు చెప్పండి నచ్చినట్టు కాదు ఇంకేం చేయాలమ్మా మీరు చెప్పండి ఏటికొక్కసారే కాదు వాళ్ళ నాకు ప్రతి పౌర్ణమికి కాదు ప్రతి అమావాస్య కాదు నాకు మాత్రం హోమం జరిపించండి మేము ప్రతి నెల మేము హోమాలు చేపిస్తూనే ఉన్నామమ్మా ఈ దేవాలయంలో ప్రతి నెల మీకు హోమం చేపిస్తూనే ఉన్నాం చేయించినంత మాత్రం కాదు వాళ్ళక నా గ్రామ ప్రజలందరూ మూకములు గడప గడప నుంచి నా సముద్రమని ప్రతి ఏడు కూడా చెప్పిన కానీ ఎంతమంది ఇస్తున్నారు వాళ్ళకి ఈసారి అయితే అందరు చేస్తారమ్మా నా గ్రామ ప్రజలందరూ నా ముందున్నారా చెప్పండి వాళ్ళక అందరికీ కోరిందల్లా కొంగు బంగారం కావాలని కోరికలన్నీ కోరుతారు కానీ నాకు మాత్రం చెయ్యలేరా ఈసారి ఎప్పుడు చేస్తారమ్మా ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా మీ పిలుపు నుండి ఎక్కడెక్కడ బస్సులకి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ స్వర్ణము గాని మీలోని ఆస్తులన్నీ నాకు ఇవ్వలేదు కదా నేను కాస్తంత గడువు ఇది ఇమ్మనే కదా చెప్పిన మీకు నాకు లాగ రమ్మన్నారా చిన్న కోరికలు కోరుకుంటా
తీర్చకపోతే నన్ను నిందిస్తారు కూడా కదా బాల. సరే చేస్తారు. అమ్మ ఏందమ్మా అందరికీ మోకాలు నొప్పులు, జ్వరాలు, విష జ్వరాలు ఇట్లాంటితో చాలా ఆరోగ్యం చాలా బాగలేదమ్మా. అందరు చాలా ఎవరు బాధపడుతున్నారు. చేస్తున్నది వాళ్ళ అనుభవిస్తారు బాల. నన్ను మాత్రం నేను దించద్దు మీరు. ఆరోగ్యం గత ఏడు కూడా మీకు ఇదే విధంగా చెప్పిన, నా వద్దకు రమ్మని చెప్పిన నేను. నా కొల్లారికి వచ్చిన గడగడ సాకపోతున్నా ప్రతి ఏడు నాకు పోయమని. ఆ మట్టుకే తప్పే నా కొల్లారికి ఎంతమంది వస్తారో బాలక. ధరలన్నీ కోరికల్లా మీకు ఏమో కోరుకుంటున్నాను బాలక. చిటికడి కుంకుమ, చిటికడి పసుపే కదా, కడబడ సాకే కదా. ఈసారి అయితే సాకైతే వేస్తామమ్మా. ఈసారి ఏ డేటికి మీరు ఘనంగా జరిపించినా అని అనుకుంటారు కానీ ఎంత మాత్రం బాలక మీరు. అమ్మా ధరలన్నీ పెరిగిపోతున్నాయి అమ్మా. ధరల కోసం ఏందమ్మా ధరలు ఇక దగ్గర. ఇది మాత్రం మీకు ముందుంటది బాలక. మీకు మాత్రం అన్ని సమకూర్చాలి, నాకు మాత్రం సమయం మాత్రం చర్చించరు కదా. భక్తులందరమ్మా ఈసారి ఎంతమంది భక్తి శ్రద్ధలతో వస్తున్నారు, వాళ్ళ కోరికలతోటే వస్తున్నారు తప్ప వాళ్ళకి ఏం కావాలనే కోరుకుంటున్నారు కానీ కాలం మారిపోయిందమ్మా. కాలం మారిపోయింది. పిల్లలకి ఏం కాలం తెలుస్తుంది? మారిపోవడం కాదు బాలక. కాలానికి తగ్గట్టు నేను మాత్రం మీకు ఎట్లుంటది బాలక. ప్రపంచం అంతా వాళ్ళు అవి ఇవి అవుతున్నాయమ్మా. మన వాళ్ళు మీరు ఎప్పుడు ప్రపంచాన్ని శాంతి చేసి ధరలు దామన ధరలు చాలా పెట్రోల్ ప్రతి ఒక్కటి పప్పులు బియ్యము ఏమి ప్రతి ఒక్కటి పెరుగుతుందమ్మా. సరే బాలక, నా ఉగ్ర రూపాన్ని మీకు చూపిస్తానే. సంతోషిస్తారు కదా. మీ పిల్లల మీద నువ్వేం మీ పిల్లల మీదనే ఇదే చూపిస్తావమ్మా మీకు నువ్వు. కదా బాలక. నా గ్రామాన్నంతా నేను నా బాల బచ్చలను నా కడుపును పెట్టి కాపాడుకుంటున్నాను కదా. నన్ను మాత్రం లెక్క చేయకుండా మీరు మీ కోరికలే తీర్చుకుంటావా? నేను నా కోరిక తీరవమని చెప్పట్లేదు కదా. కడవడ సాక చిటికడ కుంకుమ నా ముందు తల వంచమని అంటున్నాను కదా. భక్తులందరూ మళ్ళీ జాతర అయిన తర్వాత మీ యొక్క కోరిక అందరూ మీకు ఇష్టపూర్తిగా మీకు చేస్తారమ్మా. ఈ ఏడు కాదు బాల, ప్రతిరోజు నా బాలులందరూ నా వాళ్ళు. మీరు కోరుకుందల్లా కొంగు బంగారం చేయడానికే కదా బాలక. పిల్లలకి మీ ఏమన్నా కోరికలే కాదు. పిల్లలకి ఏమన్నా చెప్తారమ్మా చెప్పండి. యూత్ పిల్లలకి పిల్లలకు నా బాలులందరూ నా వద్దకు రమ్మని గత ఏడు కాదు అంతకుముందు ఏడు కాదు, నేను ప్రతి ఏడు నేను మీ దగ్గర విదేశాల నుంచి వస్తుండ్రమ్మా. మన జాతరకి విదేశాల నుంచి వస్తుండ్రమ్మా. అప్పటి మట్టుకు కాదు బాబా. అంత దూరాన్ని నుంచే వస్తున్నారు కానీ నా రంగంలో ఉన్న నా బాలులు ఎందుకు రాలేరు? ఎందుకు నా మీద భక్తి లేదా? తల్లి అనే భయభక్తులు లేదా? అమ్మా ఈసారి 1,00,000 మీద వచ్చిర్రమ్మా. పొద్దు రాత్రి 1 గంట దాకా భక్తులే. ఇప్పుడే కాదు బాల, నా వారం రోజు నాకు నా వద్దకు వచ్చి మీరు నన్ను వేడుకున్నట్టయితే తప్పనిసరిగా కొంగు బంగారం చేసే నల్ల పోషణగా నేను హలో హలో